అణగారిన బహుజన వర్గాలకు బందుకులు బుల్లెట్లు కాదు బ్యాలెట్ ముఖ్యమని గలమెత్తిన మహోన్నత వ్యక్తి కాంశీరాం తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీలో ఉన్నత స్థాయి సైంటిస్ట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మాన్యవర్ కాంశీరాం బహుజన రాజ్యం కోసం పనిచేశారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంకూరి మధు అన్నారు. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత కాంశీరాం 19వ వర్ధంతి సందర్భంగా గురువారం గోదావరికని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ తో కలిసి కాంశీరాం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారితో కలిసి సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి పాలకులు ఎవరయ్యా అంటే సనాతన బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి వ్యక్తి వారి వారసత్వంగా సాగుతున్న తరుణం. దాన్ని కుల మత రహిత సమాజాన్ని నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలను నా జాతికి అంకితం చేయాలనే ఆలోచనతోని ఎన్నో కష్టాలు భరించి ఎన్నో అవమానాలకు గురై రాజ్యాంగాన్ని ఇచ్చిన తర్వాత కూడా సనాతన బ్రాహ్మణులు ఈ దేశాన్ని ఏలుతున్న తరుణంలో దానికి విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఒక్క తాటిపై తీసుకువచ్చి తన శక్తి యుక్తులను తన మేధస్సును కూడా మరి జోడించి ప్రతి రాష్ట్రాన్ని తన శక్తితోని పర్యటన చేసి ఈరోజు చూస్తున్నాం. ఏ రాష్ట్రంలో ఏ జాతీయ నాయకుడు పర్యటన చేసినా వాహనాలలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రచారం చేసిన రోజులు మనం ఇప్పటికీ చూస్తున్నాం. కానీ కేవలం సైకిల్ మీదనే నా జాతిని జాగృతం చేయాలని, ఒక్క తాటిపై తీసుకురావాలని ఆలోచనతోని ఈరోజు ఒక సమాజాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మాన్యవర్ కాంశీరాం గారు మరి ఎన్నో శక్తియుక్తులకు భరించి తన ఆలోచన విధానాన్ని ఒక రాష్ట్రాన్ని ఎంచుకొని 20 సంవత్సరాలు తన మేధ సంపదను, అంటే ఒక వ్యక్తి తన శక్తియుక్తులను తన మేధా సంపదను తన కుటుంబానికి తన వ్యక్తులకు మరి పంచుతున్న రోజుల్లో సైంటిస్ట్గా ఒక ఉన్నతమైన శ్రేణిలో ఉన్న వ్యక్తి, జాతి కోసం అట్టడుగున్న వర్గాల కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి, ఒక పార్టీ వ్యక్తి కాదు, భారతదేశానికి ఒక దిక్కుచిగా ఒక సామాజిక వారధిగా సారథిగా నిలిచిన మరి మహోన్నతుడు కాంశీరాం గారు ఈరోజు ప్రపంచంలో మహనీయులను పరిచయం చేపించి ఈ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎలా ఉండాలి, ఎలా చేయాలని చెప్పి తన గలమిప్పి ఈ యొక్క రాజ్యాధికారమే మన చేతికి చిక్కినట్టుంటే మనమే ఫలాలను పంచవచ్చు, మనమే రాజ్యం వెళ్ళచ్చు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆలోచన విధానము. దాన్ని ఖచ్చితంగా మనము ఒక కుల నిర్మూలన బుక్కు చదివిన తర్వాత ఇది ఈ ప్రపంచంలో మనకు మాస్టర్ కీ ఆర్ పొలిటికల్స్, ఈ పొలిటికల్ అనేది మన చేతిలో ఉన్నట్టుంటే మన హక్కుల గురించి మనం ఇంకొని చేజాపి అడగవలసిన అవసరం లేదు, మనమే వాళ్ళకు ఇస్తామని చెప్పి ఇది తన మాటతోటి ప్రపంచ దేశానికి తెలియజేసిన వ్యక్తి కాంశీరాం సాబ్. ఆయన చరిత్ర చెప్పాలంటే చాలా ఇది ఉంటుంది. కాబట్టి కష్టంతో తన పెళ్లి చేసుకుంటే స్వార్థం ఉంటుందని చెప్పి తను ఒక సైంటిఫిక్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి ఏసీలో ఉండవలసిన వాడు, ఏసీ కారులో ఉండవలసిన వాడు. ఇంతకుముందు మా అన్న మదన్న చెప్పినట్టు గుండు సూది బయటికి వెళ్ళినా, బుల్లెట్ బయటికి వెళ్ళినా, పిస్తోలు తయారు చేసి, బాంబులు తయారు చేసి భారతదేశానికి ఉన్న దానికి ఆయన ఒక ఆఫీసర్గా
ఉన్నాడు, పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. దాన్నంతా ఒక మంచి రాజా అయిన కుటుంబాన్ని వదులుకొని తన జీవితాన్ని మన అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరికీ తన జీవితాన్ని మనకు అంకితం చేసిండు. కాబట్టి తను పెళ్లి చేసుకోకుండా ఈరోజు గానుగు దింపేవాడు ఒక ఎమ్మెల్యేని చేశాడు, గడ్డం గీక్కున్నవన్నీ ఒకను ముఖ్యమంత్రి చేశాడు. ఈరోజు ప్రతి కులం నుంచి బీసీలు అంటే ఎలా ఉండాలి, ఎస్సీలు అంటే ఎలా ఉండాలన్నది వాళ్ళందరినీ ఎమ్మెల్యేగా చేసి వాళ్ళందరినీ ఒక తీర్చిదిద్ది మనం ఒక రాజధానికి పోతే సార్ మేము చెప్పులు వేసుకొని పోగట మేము గుడికన్నే పోతే మేము చెప్పులు ఇక్కడనే ఇస్తాం కదంటే లేదు, చెప్పులతోటే మీరు లోపలికి వెళ్ళాలి, చెప్పులతోటే అక్కడ మాట్లాడాలంటే వాళ్ళు వచ్చిన తర్వాత ప్రతి విషయం వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి విషయం వాళ్ళు అడగడం కూడా జరుగుతుంది. అట్లా కాదు, మీరు చెప్పులు ఇడవద్దు, టవ్వాలు అదే ఉండాలి, అదే టోపీ పెట్టుకొని అదే ప్రకారంగా బాబాసాహెబ్ గురించి భారత రాజ్యాంగం గురించే మీరు మాట్లాడాలని చెప్పి వాళ్ళు సాటి చెప్పిన వ్యక్తి గారు కాంశీరామ్ గారు.